నల్లా నల్లని నేల నవ్వింది చూడు, జగనన్న జెండా ఎగరేసి నేడు. చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు, వైసీపీ గెలుపల్లే నేడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమ కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా, దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి. అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. వచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామం, జరగబోయే యుద్ధం పేదవాడికి పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధం. ఆ పేదవాడి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మంచి చేసిన ప్రజల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమ కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు
ఆ ఫోటో చూడండి. విజయనగరంలో ఒక మెడికల్ కాలేజీ, అదేవిధంగా రాజమండ్రిలో ఒకటి, ఏలూరులో ఒకటి, మచిలీపట్నంలో ఒకటి, నంద్యాలలో ఒకటి, పాడేరులో ఒకటి, పులివెందుల్లో ఒకటి. ఇవి కట్టిన పైన రంగుల్లో ఉన్న కాలేజీలు 7. మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అంతా, మన ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఇవన్నీ ఈ 17 మన రిమ్స్ హాస్పిటల్ అంత సైజు. ఇవి జగనన్న ఎందుకు కట్టాడంటే కోవిడ్ టైంలో రూములు దొరక్క, హాస్పిటల్లో వసతులు దొరక్క చాలామంది బాధలు పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జనాభా రోజు రోజుకి పెరుగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే దోపిడీ చేస్తున్నారు. పరీక్షల పేరుతోటే మీ అందరికీ గవర్నమెంట్ ఆసుపత్రి కంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. 10 ఏళ్ళు కాజేసుకొని మీకు ప్రాణం ఒప్పదు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం పోయింది. మన పిల్లలను బడికి పంపించాలంటే కాన్వెంట్ మీద ఉన్న నమ్మకం గవర్నమెంట్ బడి మీద ఉండదు. కారణం ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 25 ఏళ్లుగా పట్టుకొని ఏలాడుతున్నందుకు మనకి ప్రభుత్వ దవాఖానా అంటే నమ్మకం పోయింది, ప్రభుత్వ బడి అంటే నమ్మకం పోయింది. మన ఇళ్లలో ఎవరికైనా ఖర్చు ఎక్కడైతుంది? అందరికీ ఇవాళ అంతో ఎంతో పని చేసుకుంటే 3 పిల్లలు ఇద్దరు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తున్నాయి. బాగానే జరుగుతుంది. డబ్బులు మన ఆర్థికంగా ఇబ్బంది ఎక్కడ పడుతున్నాం? మన ఇంట్లో ఎవరికన్నా బాగలేకపోతేనో, లేకపోతే మన పిల్లల్ని పెద్ద చదువు చదివించాల్సి వస్తేనో అప్పులు పాలవుతున్నాం. ఈ ఖర్చు లేకుండా ఉండటం కోసమే జగనన్న మీకు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రతి పల్లెటూరులో చిన్న పిల్లల కోసమని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టి, వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టి, బూట్లు కొనిచ్చి, బెల్టులు ఇచ్చి, యూనిఫామ్ కుట్టించి, మళ్ళీ మీరు బడికి పంపించినందుకు తల్లికి 15 ఏళ్ళు డబ్బులు ఇచ్చి బడికి పంపండమ్మా, మీరు పనికి తీసుకెళ్ళమాకండి. ఎందుకు? ఆయన పిల్లోడికి 8 ఏళ్ళు వచ్చేసరికి, 8 ఏళ్ల నుంచే వీడు 17 ఏళ్ళు వచ్చేసరికి ఆ 7-8 ఏళ్లలో వీడు అమెరికా చదువులతో సమానంగా పోటీ పడాలని పుస్తకాలు కూడా కొత్త పుస్తకాలు తయారు చేయించాడు. వాడికి 14 ఏళ్ళ నుంచే కంప్యూటర్లు ఇచ్చాడు, ట్యాబ్లని. అంటే మన పేదల పిల్లలు కూడా పెద్దోళ్ళతో పోటీ పడి ఆ తెలివి వస్తే కానీ ఉద్యోగ అవకాశాలు రావు, ప్రపంచంతో పోటీ పడలేరని పిల్లల మీద ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వైద్యం మీద కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చి 100 మంది డాక్టర్లు మనం పెట్టుకొని ఒక్కొక్క హాస్పిటల్లో 800 పడకల ఆసుపత్రి కడితే ఇవన్నీ పేదలకి ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా చేయించుకుంటే మనుషులు భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారని పేదల కోసం ఆలోచించిన ఇవన్నీ. వీటిని కాకుండా ఈ కింద ఉన్నాయి సగాన్ని కట్టి, ఈ ముందు సగం కట్టి అని నేను ఆ సగం కట్టలేను, ఈ అమ్మేస్తానంటున్నాడు. అమ్మేస్తే పర్వాలే, ఏదో ఒక రేట్ వస్తుంది. ఎకరం 100 రూపాయలకు లీజుకి ఇస్తాడంట. అంటే ఇప్పుడు మన త్రాగుంట ఆరిజిన వాడు అంత ఉంటుంది, 50 ఎకరాలు అంటే త్రాగుంట ఊరితో కూడా కలిపితే ఉంటుందేమో అంత పెద్దది. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అంతా ఎకరం 100 రూపాయల కాడికి సంవత్సరానికి ఇచ్చేస్తాడంట. 66 సంవత్సరాలు. ఎవరబ్బ సొత్తు ఇది? ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 200 కోట్ల రూపాయల ఆస్తిలో సగం బడ ఖర్చు పెట్టినాక ఇంకో 400-500 కోట్లని ఖర్చు పెట్టలేనని ఆ వంక పెట్టి అమ్మేయటం. ఈ అమ్మినాక మళ్ళీ ఇంటిని కూడా అమ్ముతాడు. ఇది దుర్మార్గమైన ఆలోచన. పేదల పిల్లలు 15,000 రూపాయలతో డాక్టర్ చదువుకోవచ్చు, 15,000తో డాక్టర్ చదువుకోవచ్చు, ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు, ఏ పరీక్షలకైనా ఉచితంగా చేయొచ్చు. మన రిమ్స్ హాస్పిటల్ కంటే కొత్త కాలేజీలు కాబట్టి ఇంకొంచెం కొత్త ప్రమాణాలతోటి రావాలని, ఎక్కువ మంది డాక్టర్లు చదివిస్తే ఎక్కువ మంది డాక్టర్లు వస్తే వైద్యం అందుబాటులో ఉంటుందని మన ఊర్లో హాస్పిటల్ కట్టారు కదా, సచివాలయం కట్టాడు కదా, రైతు భరోసా కేంద్రం కట్టాడు కదా. మనలాగానే ప్రతి ఊర్లో ఇట్లానే సర్వీస్ చేసి ఉద్యోగాలు ఇస్తాడంట చంద్రబాబు నాయుడు. దానికోసం విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తాడంట. జగనన్న ఉద్యోగాలు ఇవ్వలేదా? ప్రతి ఊర్లో 10 మంది సచివాలయంలో పనిచేస్తుంటారే, 2-3 రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తుంటారే, హాస్పిటల్లో పనిచేస్తుంటారే. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన? ప్రభుత్వ ఉద్యోగాలు. ఇతను చెప్తాడు విదేశస్తుల చేత పెట్టుబడి పెట్టించి, అంటే మన డీమార్ట్ మాల్ తెలుసు కమ్మా మీకు, డీమార్ట్ అయ్యే ఉన్నాయి కదా మన ఒంగోలులో పెద్ద పెద్దవి, ఏమంటారు డీమార్ట్, ఎస్మార్ట్, ఇది రిలయన్స్ మార్కెట్ అండి.
ఇట్లాంటి వాళ్ళకి నడిబొడ్డున సిటీ నడిబొడ్డుల్లో స్థలాలు ఊరకిచ్చి వాళ్ళు కట్టుకోమని మనకు ఉద్యోగాలు వస్తాయా? ఏది అక్కడ చిమ్మేయి అక్కడ ఆడపిల్లలు పోయి వస్తువులు చూపించేయి సేల్స్ గర్ల్స్ పోస్టులు. ఈ ఉద్యోగాలు ఆయన ఇప్పించేది మనకి. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో నర్స్ పోస్టులు ఇచ్చినట్టుగా 10,000 రూపాయలకు 15 రూపాయలకు ఇస్తాయి. అదే ప్రభుత్వ డాక్టర్లు అయితే నర్సులు చేరిన డాక్టర్లు చేరిన ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఎంత ఘనంగా ఎంతమంది బతుకుతారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇది ఒక మోసపు మాటలు చెప్తా మన ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకుంటా పేదల్ని ఈ రాష్ట్రానికి ఓటేపించుకున్నప్పుడు బాధ్యతగా కాపలాదారుగా మన ఆస్తికి కాపలాదారుగా ఉండాల్సిన పెద్ద మనిషి కంచె చేను వేసినట్టుగా మన ఆస్తుల్ని ఇతరులకి తన అనునాయులకి అమ్మ చూపి లంచాలు తీసుకోవడం కోసం ఈ కుట్ర చేస్తా. దీని గురించి మేము ఊరూరు తిరిగి చెప్తుంటే అందరిలో స్పందన వచ్చి తప్పు కదా అని చర్చ జరుగుతుంటే తిరుపతి లడ్డులో కల్తీ కలిసిందని చెబుతాడు. అంటే ఇది మనం ఒకటి మాట్లాడుతుంటే అతను ఇంకొకటి మాట్లాడటం. మీకు అర్థమవుతుందమ్మా? టీవీలు చూస్తుంటారు కదా మీరు. తిరుపతి లడ్డులో కల్తీ ఎప్పుడు కలిసిందంటారు? అయిపోయిన 2 ఏళ్ళ నాడు. అసలు కల్తీ కలిసిందో లేదో ఎట్ట తెలుస్తుంది నీకు? 2 ఏళ్ళ నాడు లడ్డు తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు రుజువు చేస్తావా? ఈ పిచ్చి మాటలు మాట్లాడంటే మనం ఇంత పెద్ద తప్పు చేసి 100 కోట్లు దోచుకుంటా అక్కడ విశాఖపట్నం విజయవాడలో స్థలాలన్నీ అమ్ముకుంటా ఈ రాజధాని పేరు చెప్పి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి దోపిడీ చేస్తా రైతులని అందరినీ పంటలకి గిట్టుబాటు ధర లేకుండా గాలి వదిలేసి మనందరికి ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు మీకు తెలుసా? ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. ఆ డబ్బులు ఇవ్వకుండా వదిలేసి మీకు అందరికీ 40 ఏళ్ళు దాటితే డబ్బులు ఇస్తానంటూ ఆడపిల్లలకి 18 ఏళ్ళు నిండితే నెలకు 1500 ఇస్తానని మనకి ఓట్లకు ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాడు. ఆడబిడ్డ పుడితే 18 ఏళ్ళు నిండితే నెలకు 1500 ఇస్తాన్నాడు. ఇచ్చాడా? 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అన్నాడు. ఇచ్చాడా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్ గతిలేదు ఈ 2 ఏళ్ళ నుంచి. ఇటువంటి అబద్ధం ఉన్న పెన్షన్లు కూడా చాలా వరకు తీసేసాడు. కరెంటు మీటర్ ఉందనో వాళ్ళ మనవడికి మోటార్ సైకిల్ ఉందనో లేకపోతే వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఉద్యోగం ఉందనో ఏదో ఒక పెట్టి ఉన్న ఉద్యోగాలు పీకేస్తాడు. మన ఇంటి చుట్టూ తిరిగి జగనన్న పెట్టిన మనుషులు ఎంతమంది వాలంటీర్లు పనిచేశారు? మీకేం కావాలమ్మా అని మనకు తిరిగి పనిచేసి పెట్టారు కదా. వాళ్ళందరికీ బిడ్డల నోటికాడ 10 ఏళ్ళు ఇస్తానని ఆశ పెట్టాడు. మీరందరూ నాకు ఓట్లు వేయండి మీకు 10,000 ఇస్తానని ఇళ్ళమ్మడి తిరిగి సర్వీస్ చేసే వాళ్ళని మోసం చేశాడు కదా. 10,000 ఇచ్చాడా? వాళ్ళని నిలువున వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తున్న వాళ్ళని జడగొట్టి నువ్వు 5,000 ఇవ్వాలి కదా. అసలు వాళ్ళు నిలువున మోసం చేశాడు అబద్ధం చెప్పి. ఇటువంటి మోసగారిని ప్రజలు సమర్థిస్తారా? అసలు అబద్ధం చెప్పేవాడు నాయకుడు ఎట్టవుతాడు? ఒకసారి ఆలోచించుకోండి. జగనన్న పేదల పక్షం, మీ పక్షం. అడుగడుగున ఆయన పేద వర్గాల గురించి ఆలోచిస్తాడు. విద్య, వైద్యం, అదిగాక ఈ పథకాలని చెప్పి వీళ్ళు కారు లోన్లు లేదంటే బీసీలకు వస్తువులు అంటే పారా పలుగు లేకపోతే వడ్డర్లకి కుమ్మర్లకు ఇంకొక పనిముట్లు ఇట్లా వస్తువులు కొనిచ్చి ఆటోలు కార్లు ఇవన్నీ కొనిచ్చి లంచాల రూపంలో వెనక్కి తీసుకుంటారు. ఈ డబ్బులు ₹1 కిందకి ప్రజలకు అందిద్దామని వెళ్ళే దాంట్లో ఒక ₹1 మధ్యలో వాళ్ళకి పోద్ది. అందుకని నేరుగా అకౌంట్లో డబ్బులు కొట్టి ₹1 కూడా ప్రజలకు ఇద్దామనుకున్న ఒక్కటి కూడా నష్టపోకుండా నేరుగా అకౌంట్లకి వేసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రతి రూపాయి ప్రజలకు చెందితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారని మీరు చేసే పనికి తోడుగా ఆయన కూడా చేదోడు వదలు ఏదో ఒక పథకం పెట్టి మీకు సంవత్సరం అంతా ఎప్పుడొకప్పుడు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు పడితే కదా మనకి ఇవాళ పేదరికం తగ్గింది. మనం అందరం సుఖంగా ఉండగలుగుతుంది అంతో ఎంతో. కరోనాలో కూడా మరి ఇళ్ళ చుట్టూ వాలంటీర్లు తిరిగి ఎవరికి జ్వరం వచ్చింది, ఎవరికి మందులు కావాలా, ఎవరింటి పరిస్థితి ఏంది, ఎవరికి పథకం రావట్లేదు, బియ్యం 2వ సారి వచ్చినాయా లేదా, ఇన్ని సర్వీసులు చేస్తే ఇవన్నీ మనం కూడా మనకు హక్కు అనుకున్నాం. అంటే పక్కింటి వాళ్ళకి ఇస్తున్నారు, మనకి ఇస్తున్నారు, మనకొక్కరికే ఇట్లేదు కదా అనే ఒక అలసత్వం జనంలో వచ్చింది. అదిగాక వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మనం బ్రాహ్మడు మేకను పట్టుకెళ్తూ ఉంటాడు పాలు పిండుకుందామని.
ఒక మేకను తీసుకెళ్తా ఉంటే ఒక మోసగాళ్ళు బ్యాచ్గా తయారవుతారు. 4 దొంగలు ఈ బ్రాహ్మణ చేతిలో మేకను తీసుకెళ్ళి కోసుకొని తినాలా. అందుకని ఏం చేస్తారు, ఒకడు ముందు వస్తాడు, ఏంది పంతులు గారు కుక్క పిల్లని పట్టుకెళ్తున్నామేంది అని అడుగుతాడు. ఎందుకంటే నాది మేకపిల్ల అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని దాటి ఇంకొకరు ముందుకు వెళ్తాడు. ఇంకొకడు వస్తాడు, మళ్ళీ ఏంది పంతులు గారు నీకైనా పిచ్చి అయింది కుక్క పిల్లని పట్టుకెళ్తున్నావు అని అడుగుతాడు. అతను అనుమానంలో పడతాడు, కానీ కాదులే మేక కదా అని చెప్పి చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంకొకడు వచ్చి మళ్ళీ నేను కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు పంతులు అంటాడు. అతని మీద అతనికి అనుమానం వచ్చింది. 4వవాడు వస్తాడు, వచ్చి మళ్ళీ ఏంది పంతులు అంటే ముందుకు పోయే కొద్దీ వీళ్ళే దొంగలు ఇంకొద్దిగా ముందుకు పోయినాక 4వవాడు వచ్చి ఏంది పంతులు చిచ్చి కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అంటే జీవితం అని చెప్పి నేను మొరపాటు పడ్డాను మతిపోయింది అనుకొని ఆయన కుక్క పిల్లని వదిలేస్తే ఆ మేకను తీసుకెళ్ళి కోసుకొని తింటారు. ఈ రాష్ట్రంలో ఈ జ్యోతి, ఈనాడు, ఈ TV5, ఈ చంద్రబాబు ముఠా మొత్తం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వాటాలు వేసుకొని ఈ రాష్ట్ర సొమ్ముని దోపిడీ చేస్తున్నారు. ఏది మన ప్రజల్ని మభ్యపెట్టి మన నాయకుడిని సరైనోడు కాదని మన చేతిలో ఉన్న మేకను అబద్ధం చెప్పి సరైనోడు కాదని మనందరిని 1-10 మంది నమ్మించి చెప్పంగా నమ్మి మన నాయకత్వాన్ని పోగొట్టుకుంటే ఇవాళ మన సొమ్ముని లూటీ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఇది అర్థం చేసుకోండి. ఆయన చెప్పే మాట నమ్మరని దానికి బీజేపీ ఆయన ఒక ఆయన, పవన్ కళ్యాణ్ ఒక ఆయన, నేను గ్యారంటీ అని సంతకాలు పెట్టారు. మీ అందరికి గుర్తుందా, మన ఇళ్ళమ్మడి ఇచ్చిన వాటిలో వాళ్ళందరూ సంతకాలు పెట్టారు. నేను నెలకు 1500 ఆడబిడ్డకి ఇస్తాను, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాను, 2 పిల్లలు పెట్టినా 3 పిల్లలు పుట్టినా 15,000 కాడికి బడికి పోతే ఇస్తాను. చాలా హామీలు చెప్పారు కదా. వాళ్ళు హామీలు కూడా గుర్తు చేసుకోవాలంటే మనకు సిగ్గేస్తుంది. గ్యాస్ ఇస్తానన్నాడు, అమ్మ ఎన్ని గ్యాస్లు ఇచ్చాడు ఇప్పుడు 2 ఏళ్లలో? ఎన్నిసార్లు గ్యాస్ బండ్ ఉచితంగా వచ్చింది? 1 బండ్ ఇచ్చారు. అటు ఒకటి ఇచ్చి ఇంక అయిపోయిందని తూతూ మంత్ర వ్యవహారం మొత్తం ఇట్లాంటి ఇచ్చినట్టు ఈయనట్టు ఒక అబద్ధం చెప్పటం, మనల్ని మభ్యపెట్టడం. ఇటువంటి నాయకుడికి ప్రజలు మనకు గుర్తెరిగి ఏ మాట మన కోసం, పేదల కోసం, ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తారనే దానికి నేను ఇందాక మీకు చెప్పింది, పిల్లలందరినీ చదివించాలనుకోవటం, అందరికీ వైద్యం కావాలనుకోవటం. మనకిక్కడ ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా, 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఒక ఓడరేవు కట్టాడా? మన 4 ఓడరేవులు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడరేవులు వస్తే విదేశీ వ్యాపారాలు ఓడలన్నీ వస్తాయి, వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, సరుకు రవాణా మన దేశం నుంచి విదేశాలకు వెళ్తాయి. హార్బర్లు, సముద్ర ఒడ్డున పెద్ద బోట్లు రావడానికి 10 హార్బర్లు శాంక్షన్ చేశాడు. 25 సంవత్సరాల నుంచి ఉన్న అనుభవజ్ఞులు వీళ్ళందరూ ఎందుకు చేయలే? క్యాన్సర్ హాస్పిటల్ కట్టాడు, గుండె ఆసుపత్రులు కట్టాడు చిన్నపిల్లలకి. ఆయన చేసిన ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు పెరిగారంటే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు. ఈయన చేసిన పనులన్నీ చెప్పకుండా మనకు ఒకటి టీవీ, ఒక పేపర్ అయితే వీళ్ళు 10 మంది కలిసి అబద్ధం చెప్పి ప్రజలు నమ్మించి మనల్ని ఓడించారు. ఇవాళ నిజమేంది అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు మీకు నేను ఇచ్చిన పేపరు చూశారు కదా, వెనకమాల మనం గవర్నర్కి లెటర్ రాయాలా, అయ్యా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే మా బిడ్డలకు నష్టం వస్తుంది, రేపు మా పిల్లలు ఎవరన్నా చదువుకోవాలంటే ప్రభుత్వ కాలేజీలు చదువుకోవాలి ఉచితంగా అంటే కాలేజీలు లేకుండా పోతాయి, మా అందరికీ వైద్యం లేకుండా పోయింది, ఖరీదైంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు, గవర్నమెంట్లోనే నడపండి అని మన గవర్నర్కి రాస్తారు ఉత్తర్వు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కాగితాలన్నీ మనం సంతకాలు పెట్టిస్తే, తమ్ముళ్ళు అందరు సంతకాలు పెట్టండి, సంతకాలు పెట్టిస్తే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తాం, ఆయన గవర్నర్ గారికి చేర్చి మనందరి అభిప్రాయాన్ని ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఈ సంతకాల్లో భాగంగా మేము ముందుకు వచ్చాం. మీరు పెట్టవే కాదు, మన ఊరంతా చెప్పి ప్రజలందరి చేత ఇది మన ఆస్తి, మన సొమ్ముని, ప్రజల సొమ్ముని చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడు, దీన్ని ఆపుదామనే ఆలోచన మీరు చెప్పి అందరి చేత సంతకాలు సేకరించి జగనన్నకు మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు కూడా ఈ పల్లెతోటి చాలామందితో నాకు వ్యక్తిగత అనుబంధం, మా కాడ పనిచేసిన వాళ్ళు అయితేనేమి ఎక్కువ మంది రకరకాలుగా సంబంధం ఉంది. కాబట్టి అందరికి మీలో ఒకటిగా, మీ వాడిగా మీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటానని హామీ ఇస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్.
జై జగన్. మనందరికీ తెలుసు, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాలనలో మనకి ప్రతి ఇంటికి కూడా సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా మనకి ఏ రకమైన పథకాలు లబ్ధి పొందగలమో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ వచ్చి మనకి మనం ఏ అర్హత ఉన్నామో అటువంటి పథకాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి కరోనా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు సొంత బంధువులు కూడా ఒక కరోనా వచ్చిన పేషెంట్ని కలవటానికి భయపడే టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ మరి ఇంటికి వచ్చి వారికి ఏ మెడిసిన్ ఇవ్వాలో ఇవ్వటం, అదే సివియర్గా కానీ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే విధానం కూడా గతంలో చూసాం. తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు, ఏదైతే జగనన్న మనకి గత ప్రభుత్వంలో ఆయన చేసిన వాటికన్నీ 2 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం 18 నెలలు దాటిపోయి మొదటి సంవత్సరంలో అసలు ఏ హామీ కూడా వాళ్ళు అమలుపరచలేదు. తర్వాత 1 సంవత్సరం తర్వాత కొన్ని హామీలు అంటే అమ్మఒడిని తల్లికి వందనం అని పెట్టారు. ఇంటికి ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి కూడా 15,000 చొప్పున ఇస్తామని అది అరాకొరగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి నిరుద్యోగ భృతిని ప్రతి ఉద్యోగం లేని జెంట్స్కి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. తర్వాత మరి శ్రీనిధి అని ఇంట్లో 18 ఏళ్ళు దాటిన మహిళకి 1,500 చొప్పున అన్నారు, అది లేదు. అదేవిధంగా అనేక హామీలు వాళ్ళు ఇచ్చారు కానీ పూర్తిగా అమలుపరిచిన తాకాలు లేవు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్నో నాడు నేడని స్కూల్ని ఎట్లా డెవలప్ చేశారు, అదేవిధంగా హాస్పిటల్స్ని కూడా కార్పొరేట్ వైద్యానికి ధీటుగా డెవలప్ చేయడం జరిగింది. మరి అదే దాంట్లో భాగంగానే ఈ కరోనా అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో, మరి హాస్పిటల్లో బెడ్లు చాలక ఇబ్బంది పడిన దాన్ని ఆయన మనసులో పెట్టుకొని వెంటనే 17 మెడికల్ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. అందులో 7 మెడికల్ కాలేజీలు అంటే 5 కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయినాయి. 2 మెడికల్ కాలేజీలు దాదాపు 90% పైన కంప్లీట్ అయినాయి. మిగతా 10 నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు 50% 60% నిర్మాణం పూర్తి చేసుకొని వాటిని పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిని నిర్మాణం ఆపేసి ఇప్పుడు వాటికి దాదాపు 3,500 కోట్లు 3,000 కోట్ల పైన వాటి నిర్మాణానికి అవసరం. ఆ డబ్బులు ప్రభుత్వం భరించలేదని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి హాస్పిటల్ని అప్పచెప్పే విధానాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో ప్రతి గ్రామాల్లో కూడా ఈ వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి వాటిని గవర్నర్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. 2 మాటలు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు, అసలు ఈ పార్టీ ఏ విధంగా వచ్చింది, ఈ పార్టీ జనంలోకి ఏ విధంగా చొచ్చుకొని పోయింది, ఇద్దరితో మొదలైనటువంటి తల్లి కుమారుడితో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009వ సంవత్సరంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో 64 మంది ఎమ్మెల్యేలతోటి ఒక బుట్టల్లాగా ఎగిచిపడ్డ కెరటంలాగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదరాభిమానాలతోటి 2014లో వెనుదిరిగి చూడకుండా ఓటమి చెందిన తిరిగి మరలా జనములోనే ఉండి జనము ద్వారానే జనముతోటే మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుమారుడిగా ప్రజల మధ్యలో తిరుగుతూ 2019వ సంవత్సరంలో అఖండమైనటువంటి మెజార్టీతోటి 151 స్థానాలను కైవసం చేసుకొని ఈ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆదరాభిమానాలతోటి పురుడు పోసుకున్నటువంటి పార్టీ మీ యొక్క అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ కొంత దుష్ట శక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కస్తోటి మీలాంటి పేద ప్రజలకు
మంచి చేస్తూ ఉంటే ఈయనను ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని దించాలి, అధికారం పోగొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కస్తోటి ఆయన అధికారాన్ని దించివేస్తే ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అంచెలంచెలుగా ప్రతి ఓట్లో కూడా ప్రతిరోజు పర్యటిస్తూ మీ మనిషిగా, మీరే ఒకటిగా, ఈ ప్రాంత వాసిగా మీ అందరి ఆదరాభిమానాలు పొందడం కోసం జగనన్న వదిలినటువంటి భారం ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చుండూరు రాయబాబు గారిని మీ మధ్యలోకి పంపించి మీ అందరి ఆశీస్సులు పొందమని, మీ అందరి ఆదరాభిమానాలతోటి ఏ విధంగానైతే 2019లో అధికారాన్ని ఇచ్చారో 2029లో ఒక సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజల మధ్యలోకి ప్రతిరోజు మీతో పాటు అడుగులో అడుగు వేయడానికి కంకణ బద్దులై ముందుకు వస్తున్నారు కనుక ఆ సందర్భంగా ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి చుండూరు రాయబాబు గారిని ఆశీర్వదించండి, ఆయన నాయకత్వాన్ని బలపరచండి. ఆయన ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కేసులు వచ్చినా, ఏది వచ్చినా కూడా వెను తిరిగి చూడనటువంటి వ్యక్తి, ధైర్యశాలి. ఇటీవలి కాలంలో విద్యార్థుల మీద, కొంతమంది మీద ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కేసులను కూడా దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండి ఆ కేసులలో వారి అందరినీ కూడా బెయిల్ ఇప్పించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించి నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదని వారికి ధైర్యం చెప్పినటువంటి చుండూరు రాయబాబు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి, మద్దతు పలకండి, ఆయన నాయకత్వాన్ని బలపరచమని మరొక్కసారి కోరుకుంటున్నాను. మీ అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మన మీటింగ్ ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం. దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాసి మెడికల్ సీట్లు పొందుతారు. అలాంటి అవకాశాలని ప్రైవేటీకరణ చేస్తే మరి పేద విద్యార్థులకి పరీక్షలు రాసి పాస్ అయ్యి మెరిట్ కొట్టిన వాళ్ళకి సీట్లు దొరకటం చాలా కష్టం అవుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం. మరి వాటన్నిటినీ మనం తిప్పికొట్టడానికి మన ఉద్దేశం ప్రైవేటీకరణను ఆపటానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఒక కోటి సంతకాల కార్యక్రమంలో మీ సంతకాలని నమోదు చేసి ఆ విషయం మన గవర్నర్కి విన్నవించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మనందరం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఒకటే పద్ధతి, విద్యార్థులకు తక్కువ పేమెంట్తో సీటు దొరుకుద్ది, పేదలందరికీ ఉచితంగా వైద్యం అందుద్ది. 17 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం అంటే జిల్లాలో అది పెద్ద విషయం. దానికి కేటాయించిన 8,000 కోట్లలో 3,000 కోట్లు మన గవర్నమెంట్ 2019 నుంచి 2024 మధ్యన జరిగింది. 3,500 కోట్లు ఖర్చు చేశాం. మిగతా 4,500 కోట్లు ఖర్చు చేయలేక ఇది వేల కోట్ల ఆస్తుల్ని గవర్నమెంట్ పేద డబ్బున్న వ్యక్తులకి ఫ్రీగా దానదత్తం వేస్తుంది. ఒక్కొక్క కాలేజ్ వచ్చి 50,000 కోట్లు ఉన్న ఆస్తిని 5-10 సంవత్సరానికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి లీజుకి ఇస్తుంది. ఈ విధంగా లీజుకి ఇవ్వడం వల్ల ఎంతమంది పేద విద్యార్థులు కానీ బడుగు బలైన వర్గాలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కోటి సంతకాల సేకరణని మన పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ఈ 1వ డివిజన్కి రావడం జరుగుతుంది. ఈ కోటి సంతకాలు ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి దీన్ని గవర్నర్ గారికి మనం పంపించగలిగితే, మన గవర్నర్ గారు పంపించగలిగితే దీన్ని
వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా జిల్లాలో కానీ నియోజకవర్గం నుండి కానీ మంచి ఆదరణ అయితే వస్తుంది దీనికి సంబంధించి. ఏంటి అని అంటే ఈ ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలకు సంబంధించి గవర్నమెంట్ కాకుండా ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు చాలా వరకు ఇబ్బంది పడతారు. అది ఏంది అని అంటే చదవలేని పిల్లలు చాలామంది చాలా కుటుంబాల్లో ఇబ్బంది పడుతూ ఉండడం అందరం చూస్తూనే ఉన్నాము. వాళ్ళకు అనేది నిరుత్సాహపడకుండా జగనన్న ప్రభుత్వంలో మనకి సంబంధించి మెడికల్ కాలేజీలుగా ఫ్రీ సీట్లు రావడము, ఆ కాలేజీల్లో చదివి డాక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ సంబంధించి మనం పీపీపీ విధానం వద్దు, రద్దు చేయాలనే ఒక నినాదంతో జగనన్న బాటలో చుండూరి రఘుబాబు అన్న నాయకత్వంలో ప్రతి నియోజకవర్గం నుండి మండలాల్లో జిల్లా స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు సంబంధించి 1,00,00,000 సంతకాల కార్యక్రమం అనేది సేకరించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరికి సహకరిస్తున్నారు. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. ఈరోజు మనం ఇక్కడ చేరిన కార్యక్రమం జగనన్న ప్రవేశపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 1,00,00,000 సంతకాల సేకరణ. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల్ని ప్రైవేటు పరణం పీపీపీ విధానంలోకి తీసుకెళ్లడం, అది పేద ప్రజలకి అలాగే మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి జగనన్న ఈ యొక్క 1,00,00,000 సంతకాల సేకరణ మన గవర్నర్ గారికి వినతి కింద మనందరి సంతకాలు సేకరించి అక్కడ ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే దీన్ని నడిపించడానికి మన నాయకులు ప్రతి ఒక్క కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబాల్లో నుంచి కూడా డాక్టర్లు రావాలని జగనన్న ఉద్దేశం. ఈరోజు మనకి కరోనా టైం చాలా అందరికీ నేర్పించింది. ఏంటి, కరోనాలో బెడ్లు దొరక్క మనందరం చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకు, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవి మనకు ఒకటి రిమ్సే ఇక్కడ ఉంది, చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్లో 1000 పడకలు అంటే 1000-2000 మంది దాకా పడతారు. అదే ఇప్పుడున్న ప్రైవేటు హాస్పిటల్లో కనీసం 100 మంది అయినా పడుతున్నారా? లేదు కదా. అయినా సరే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ఈ గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటే మనకి మన పిల్లలు చదువుకుంటారు, ప్లస్ మన నుంచి డాక్టర్లుగా మన వాళ్ళు వెళ్తారు. అలాగే మనకి వైద్యము తక్కువ రేట్లో దొరుకుతుంది. అవునా కదా? మనం వైద్యం కోసం హాస్పిటల్కి వెళుతున్నాం, ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయండి. ఈరోజు టెస్టులు చేయకోకుండా, రిపోర్ట్స్ స్కానింగ్స్ ఎక్స్రేలు తీయకుండా మనకి ఏదైనా చూస్తున్నారా? చూడట్లేదు. ఎంత ఖర్చు అవుతుంది? మినిమం టెస్టులకే 3-4 వేల రూపాయల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అదే అన్ని వసతులు దాంట్లోనే సమకూరిస్తే మనకి ఖర్చు అవుతుందా? లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉచితంగా తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది. దీని కాన్సెప్ట్ అదే. అలాగే ప్రతి ఒక్కరు ఒకటో డివిజన్ అధ్యక్షుడిగా నూతనంగా రాజేష్ ప్రతి ఇంటింటికి తిరిగి 1,00,00,000 సంతకాలు. రవి అన్నకి ఒక విన్నపం, నువ్వు వ్యక్తికి అభిమానం కాదు మామ, పార్టీకి జగన్ గారికి కట్టుబానిసలం. కొంచెం ఇవాళ అనిదా భావించద్దు, ఇంకా మంచిగా చేసుకుందాం. ఇంకా 2-3 ప్రోగ్రాంలు పెడదాం, బాగా చేస్తాం. దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు. జగనన్న, రవి సార్ ఈ పదవి ఇచ్చినందుకు కట్టుబానిసగా పార్టీకి పనిచేస్తానని ప్రార్థిస్తున్నాను.